నమస్కారం సిక్కోలు హృదయ స్పందన న్యూస్ కు స్వాగతం. నేను మెలికితారెడ్డి. ముందుగా ఈ రోజు వార్తల్లోని విశేషాలు ఎలా ఉన్నాయి. సాధారణ ఎన్నికల్లో ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ మంజీర్ జిలానీ సమూన్ పిలుపునిచ్చారు. శనివారం ఉదయం శ్రీకాకుళం నగరంలోని 7 రోడ్ల కూడలిలో స్వీప్ కార్యక్రమంలో భాగంగా ఓటు హక్కు వినియోగంపై ఓటర్లకు జిల్లా కలెక్టర్ అవగాహన కల్పించారు. స్వీప్ కార్యక్రమంలో భాగంగా సంతకాల సేకరణ, ఫోటో కియోస్క్ కేంద్రాన్ని ఆయన చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో అందరి చేతిలో ఆయుధం ఓటు అని 18 సంవత్సరాల నుండి ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో పోలింగ్ రోజు ఓటు వేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, డిఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్, గ్రామ వార్డు సచివాలయాల నోడల్ అధికారి వాసుదేవరావు, డ్వామా పీడీ చిట్టిరాజు, శ్రీకాకుళం ఆర్డీఓ సిహెచ్ రంగయ్య, మెప్మా పీడీ కిరణ్ కుమార్, నెహ్రూ యువ కేంద్ర యూత్ ఆఫీసర్ కేవి ఉజ్వల్, పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్ర ద్రోహి అని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆరోపించారు. ఈ మేరకు శనివారం ఆర్ట్స్ కళాశాల గ్రౌండ్లో జరిగిన వాకర్స్ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు పాల్గొని మాట్లాడారు. విశాఖ రాజధాని టీడీపీ నాయకులు వ్యతిరేకిస్తున్నారని, ఈ ప్రాంతానికి వారంతా ద్రోహం చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. కోడి రామ్మూర్తి స్టేడియం పనుల పూర్తికి కట్టుబడి ఉన్నామని, ఇప్పటికే నిధులు కేటాయించి పనులు కొంతమేర పూర్తి చేయించాం అని, మిగిలిన పనులు పూర్తి చేయించేది కూడా తానేనని స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడుకు ఎన్నికల సమయంలోనే ప్రజా సమస్యలు గుర్తుకు వస్తాయని, చంద్రబాబు హామీలను ప్రజలు నమ్మడం లేదని చెప్పారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ క్లబ్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. సీఎం జగన్ అగ్రిగోల్డ్ యాజమాన్యం పక్షమా లేదా అగ్రిగోల్డ్ బాధితుల పక్షమా అనేది ధైర్యం ఉంటే బహిరంగ సమావేశాల్లో చెప్పాలని అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ముప్పాల నాగేశ్వరరావు సవాల్ విసిరారు. శ్రీకాకుళం నగరంలోని దాసరి నాగభూషణ్ క్రాంతి భవన్లో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో అగ్రిగోల్డ్ బాధితులు మరణిస్తే 3 లక్షల రూపాయలు ఇస్తామని చంద్రబాబు నాయుడు చెప్తే, కాదు తాము అధికారంలోకి వస్తే 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా అందిస్తామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పడమే కాకుండా అప్పటికే చంద్రబాబు అగ్రిగోల్డ్ బాధితులకు అందించిన డబ్బులతో పాటు మరికొంత కూడా తాము ఇస్తామని చెప్పి నేటికి 5 ఏళ్లు గడుస్తున్నా ఏ ఒక్కరికి రూపాయి కూడా చెల్లించకపోవడం దారుణమని అన్నారు. ఎప్పటికైనా స్పందించి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. జగన్ నిరంకుశ వైఖరికి మూల్యం చెల్లించుకోబోతున్నారని కూటమి ఎంపీ అభ్యర్థి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్లు అన్నారు. శ్రీకాకుళం రూరల్ మండలం సింగుపురం మాజీ సర్పంచ్ గుండ మోహన్ రావు సొంత గూటికి చేరుకున్నారు. శనివారం గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో కూటమి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు రామ్మోహన్ నాయుడు, శంకర్ ఆధ్వర్యంలో వైకాపాను వీడి తెలుగుదేశం పార్టీలో చేరిన మోహన్ రావు ఆయన అనుచరులకు కండువాలను వేసి ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తీరుతో ఆ పార్టీ నాయకులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. నాయకుల నుండి కార్యకర్తల వరకు పార్టీలో గౌరవం లేకపోవడం, మరోవైపు ప్రజా వ్యతిరేక పాలనతో ప్రజల్లోని గుర్తింపును కోల్పోయే పరిస్థితిలో వైకాపా శ్రేణులు ఉన్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గొండు జగన్నాథరావు, మండల పార్టీ నాయకులు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. యాదవ వృత్తిని కించపరుస్తూ శ్రీకాకుళం టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి గొండు శంకర్ తండ్రి జగపతి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు జిల్లా యాదవ సంఘం అధ్యక్షుడు గెద్దబోయిన కృష్ణ యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి గురు రవి యాదవ్, గొర్రెలు మేకలు పెంపకందారులు సహకార సంఘం డైరెక్టర్ బోర పాపారావులు తెలిపారు. ఈ మేరకు నగరంలోని ఓ ప్రైవేట్ గృహంలో నిర్వహించిన మీడియా సమావేశంలో యాదవ సంఘం నాయకులు మాట్లాడుతూ, యాదవుల పట్ల టీడీపీ అభ్యర్థి గొండు శంకర్ తండ్రికి ఎందుకు అంత చులకన భావం అని ప్రశ్నించారు. మీరు మాట్లాడుకుంటే సరిపోయేదని, కానీ కులం ప్రస్తావన ఎందుకు తెచ్చారని, చెప్పలేని విధంగా తిట్లు తిట్టడం ఏంటని తామంతా తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. యాదవులు ఓట్లు వేయకుండా టీడీపీ గెలుస్తుందా అని ప్రశ్నించారు. టీడీపీలో ఉన్న యాదవులంతా స్పందించాలని, యాదవ జాతిని అవమానించిన గజపతిపై నిరసన తెలపాలని అన్నారు. పెద్దపాడు గ్రామంలో మీడియా సమక్షంలో క్షమాపణలు చెప్పాలని అన్నారు. లేనిచో జిల్లా వ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. అవసరమైతే గొండు శంకర్ ఇంటిని ముట్టడిస్తామని అన్నారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తామని అన్నారు. ఈ సమావేశంలో సంఘం నాయకులు శ్యామ్, నక్క దేవానంద్,
దశరథ, పాలెన జగదీష్, కరగాన రాజేష్, పాపి, పల్ల శ్రీరాములు తదితరులు ఉన్నారు. నగరంలోని స్థానిక అరసవిల్లి దరిలో వెలసిన శ్రీ రమ్య తిరుమల ఆలయంలో స్వామివారిని శనివారం ఆలయ ప్రధాన అర్చకులు కరి రంగనాథ వేణుమాధవాచార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకునేందుకు విచ్చేసిన భక్తుల నామగోత్రాలు పేరిట స్వామివారికి పూజలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులకు అర్చకులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ ఆలయంలో నిత్య పూజలు జరుగుతుంటాయని తెలిపారు. శనివారంను పురస్కరించుకొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు చెప్పారు. ప్రతి నెలలో బహుళ ద్వాదశిని పురస్కరించుకొని ఒకరోజు ఆలయ ప్రాంగణంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుందని చెప్పారు. విలువలతో కూడిన విద్యను అందించడమే ధ్యేయమని గ్లోబల్ ఎంపవర్మెంట్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు సద్గుణ తెలిపారు. శనివారం స్థానిక 80 అడుగుల కోడెల వద్ద గల V1 హోటల్లో జరిగిన కార్యక్రమంలో అధ్యక్షులు సద్గుణ మాట్లాడుతూ పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అందించాలనే ఆశయంతో గ్లోబల్ ఎంపవర్మెంట్ ఆర్గనైజేషన్ను స్థాపించామని 30 మంది విద్యార్థినులను దత్తత తీసుకున్నామని ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్లో కార్పొరేట్ కాలేజీల్లో చదివిస్తూ విద్యార్థినుల ప్రతిభను ప్రోత్సహిస్తూ ముందుకు వెళ్తున్నామని, ఇంటర్మీడియట్ ఫలితాలను GEO ఆర్గనైజేషన్స్ విద్యార్థినులు ఉత్తమ ఫలితాలను సాధించారని ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను చిరు సత్కారంతో పాటు ప్రశంసా పత్రాలను, బంగారు మెడల్స్ను అతిరథ మహారథుల చేతుల మీదుగా అందించారు. ఉమా, మణిశర్మ, గోపి, స్వరూప్, సత్యవాణి, గోపి, ఉర్లం శివతేజ తదితరులు GEO అధ్యక్షులు సద్గుణను అభినందించి వారి సేవలు కొనసాగాలని ఆకాంక్షించారు. వైకాపా పాలనకు స్వస్తి పలికి పాలనలో మార్పు తెచ్చేందుకు కూటమి ఏర్పాటు అయిందని, ఆ మార్పులో భాగంగా ప్రజలంతా భాగస్వామ్యం కావాలని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ పిలుపునిచ్చారు. నగరంలోని 27వ డివిజన్లో శనివారం బాబు సూపర్ 6 ప్రచార కార్యక్రమం మైలపిల్లి నరసింహమూర్తి, బారటం ఈశ్వర్రావు ఆధ్వర్యాన జరగగా ఈ కార్యక్రమానికి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ స్థానిక నాయకులతో కలిసి పాల్గొన్నారు. స్థానికులు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తరలిరాగా గొండు శంకర్ ఇంటింటికి వెళ్లి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా గొండు శంకర్ మాట్లాడుతూ 5 ఏళ్ల వైకాపా పాలన మొత్తం ఆ పార్టీ నేతల అభివృద్ధికే సరిపోయిందని ఆరోపించారు. ప్రజలకు కష్టాలను మిగిల్చి వారు మాత్రం కోట్లు కూడగడుతున్నారని, తలసరి ఆదాయం తగ్గి అప్పులు పెరిగాయని అన్నారు. తెలుగు జాతి సంక్షేమం కోసమే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మోడీతో చేతులు కలిపారని తెలిపారు. వారిద్దరూ సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం జరుగుతుందని చెప్పారు. ప్రచారంలో టీడీపీ నాయకులు పాండ్రంకి శంకర్, కోరాడ హరిగోపాల్, బుర్రి మధు, రెడ్డి గిరిజాశంకర్, శ్యామ్ సుందర్, పొన్నాడ రవి, పొన్నాడ కిషోర్ బాలాజీ, అందవరపు శ్రీను, అంబటి లక్ష్మీరాజ్యం, పిరియా మాధవి, పేట పద్మావతి, టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఎన్నికల ప్రక్రియ శాంతియుతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ మంజీర్ జిలానీ సమన్ సూచించారు. ఈవీఎంల ర్యాండమైజేషన్ పూర్తి అయినందున వాటిని శాసనసభ నియోజకవర్గాలకు తరలింపు ప్రక్రియ కార్యక్రమాన్ని, అలాగే ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్ వద్ద జరుగుతున్న ప్రక్రియను రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి జిల్లా కలెక్టర్ శనివారం పరిశీలించారు. అనంతరం జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ నిబంధనలను ప్రతి ఒక్క ఉద్యోగి విధిగా పాటించాలని అన్నారు. సాధారణ ఎన్నికల ప్రక్రియను శాంతియుతంగా నిర్వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ ఎం గణపతిరావు, ఈవీఎంల నోడల్ అధికారి, జిల్లా ఉపాధి కల్పనాధికారిణి సుధా, రాజకీయ పార్టీల ప్రతినిధులు తదితరులు ఉన్నారు. శ్రీకాకుళం నగరానికి చెందిన గుంటూరి సీతారామారావు, ఉషా దంపతులు ఆదిత్యుని సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదాన పథకానికి ₹1,00,000 విరాళంను చెక్కు రూపంలో వారి ఇంటి వద్ద ఈవోకు అందజేశారు. ఈ సందర్భంగా గుంటూరి సీతారామారావు మాట్లాడుతూ తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. వారికి ఈవో సూర్యనారాయణ స్వామివారి జ్ఞాపికను, అలాగే ప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో పాలక మండలి సభ్యులు గోవిందరావు తదితరులు ఉన్నారు. కొత్త కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ను జిల్లా కలెక్టర్ డాక్టర్ మంజీర్ జిలానీ సమూన్ శనివారం ఆకస్మికంగా సందర్శించారు. కంట్రోల్ రూమ్ లో ఎంసీఎంసీ, సోషల్ మీడియా, డిస్ట్రిక్ట్ కాంటాక్ట్ సెంటర్ 1950, కంప్లైంట్ మానిటరింగ్ సెల్, పోలీస్ కంట్రోల్ రూమ్, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్, సి విజిల్ విభాగంలో ఎవరు ఏమి చేస్తున్నది వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకొని ఆయా విభాగాల్లో ఎన్ని ఫిర్యాదులు వచ్చాయని ప్రశ్నించారు. ఫ్లయింగ్ స్క్వాడ్ టీంలు, జీపీఎస్ వాహనాలు హాజరైన సమయాలను, వెళ్లిన రూట్లను తదితర వాటిని పరిశీలించి పలు సూచనలు జారీ చేశారు. కంట్రోల్ రూమ్ సందర్శనలో ఆయా విభాగాల నోడల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
పలాస నియోజకవర్గం మందస మండలం కోరాడబడి మహాలపడ పొంకాలం గిరిజన గ్రామాల్లో శనివారం టీడీపీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో పార్లమెంట్ సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, పలాస ఇన్ఛార్జ్ గౌతు శిరీష, స్థానిక నాయకులు కార్యకర్తలతో కలిసి గిరిజన గ్రామాల్లో పర్యటించి సూపర్ 6 పథకాలు గూర్చి వివరించారు. రాష్ట్రం అప్పుల పాలయ్యిందని, చంద్రబాబు వస్తే సంపద సృష్టించి అభివృద్ధితో పాటు సంక్షేమం అందిస్తారని తెలిపారు. వైకాపాతో ప్రజలు విసుగుపోతున్నారని, రానున్న ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. పిఎన్ కాలనీకి చెందిన వ్యాపారవేత్త సీపాన మహేంద్ర వర్మ వైకాపా తీర్థం శనివారం పుచ్చుకున్నారు. ఆయనకు రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతో పాటు పిఎన్ కాలనీకి చెందిన 150 కుటుంబాలు కూడా వైకాపాలో చేరారు. పార్టీ బలోపేతానికి రానున్న ఎన్నికల్లో వైకాపా గెలుపునకు కృషి చేయాలని ధర్మాన పిలుపునిచ్చారు. మంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పట్నాల శ్రీనివాసరావు, చౌదరి సతీష్, అందవరపు సంతోష్, గనిరాజు, సేపన్న రామారావు, తోట తారక్, కనపల తేజ, అప్పన్న, గుంట జ్యోతి తదితరులు ఉన్నారు. ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించడంలో మైక్రో అబ్జర్వర్ల పాత్ర కీలకమని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డాక్టర్ మంజీర్ జిలానీ సమూన్ అన్నారు. సూక్ష్మ పరిశీలకులకు అంబేద్కర్ ఆడిటోరియంలో అవగాహన శిక్షణ కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైక్రో అబ్జర్వర్లు పోలింగ్ విధానాన్ని పరిశీలిస్తూ ఎలాంటి తప్పిదాలు, ఉల్లంఘనలు జరిగినా రిటర్నింగ్ అధికారులు ఎన్నికల పరిశీలకుల దృష్టికి తీసుకుపోవాలని అన్నారు. పోలింగ్కు గంట ముందు మాక్ పోలింగ్ నిర్వహించాలని, పోలింగ్ స్టేషన్లు పరిశీలించాలని సూచించారు. అభ్యర్థికి ఒక పోలింగ్ ఏజెంట్ మాత్రమే ఉండేలా చర్యలు తీసుకుంటూ ఓటర్లు వరుస క్రమంలో వచ్చేలా చూడాలని అన్నారు. పోలింగ్ విధానాన్ని పరిశీలించి మైక్రో అబ్జర్వర్లకు ఇచ్చిన ఫార్మేట్లోనే నివేదిక ఇవ్వాలని పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రంలో పోలింగ్ విధానాన్ని, ఈవీఎం, వీవీప్యాడ్లను వినియోగించే విధానాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఈ సందర్భంగా అవగాహన కల్పించారు. మైక్రో అబ్జర్వర్లు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఫారం 12 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నోడల్ అధికారులు, శిక్షణ కార్యక్రమాల సమన్వయకర్తలు బాలాజీ నాయక్, ఎం కిరణ్ కుమార్, శేషగిరిరావు, బి శాంతిశ్రీ, ఎం సూర్యకిరణ్, దాదాపు 300 మందికి పైగా సూక్ష్మ పరిశీలకులు తదితరులు హాజరయ్యారు. జగనన్న సంక్షేమ పాలన మళ్లీ రావాలంటే ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలకాలని నర్సనపేట నియోజకవర్గం యువ నాయకులు డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య, ధర్మాన రామలింగం నాయుడులు పిలుపునిచ్చారు. శుక్రవారం సాయంత్రం నర్సనపేట మండలం చెన్పాపురం బాడాం పంచాయతీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు మేలు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మళ్లీ గెలిపించాలని పిలుపునిచ్చారు. నర్సనపేట నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి పరిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్ కు అందరూ మద్దతు పలకాలని, ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో మళ్లీ గెలిపించాలని వీరు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో యువ నాయకులకు బ్రహ్మరథం పట్టారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఆరంగి మురళీధర్, జడ్పీటీసీ చింతు రామారావు, పిఎస్సిఎస్ అధ్యక్షులు పొన్నాన దాలినాయుడు, పొందర కార్పొరేషన్ చైర్మన్ రాజాపు అప్పన్న, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. శ్రీకాకుళం, విజయనగరం వివిధ కళాశాలల విద్యార్థులతో రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయంలో ఘనంగా టెక్నికల్ ఫెస్ట్ శనివారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా డైరెక్టర్ బాలాజీ మాట్లాడుతూ టెక్నివర్స్ టెక్నికల్ ఫెస్ట్లో ఈవీ వెహికల్స్, డ్రోన్ సర్వేయింగ్, ప్రాజెక్ట్ ఎక్స్పో, ఫోన్ ఫార్జ్, టెక్ అరేనా, టెక్ ఫేట్, వెబ్ డిజైన్ థోన్, కన్సలే హాక్, కాగానీతో కోడ్, అన్వేషక, మైండ్ టెంటాకల్స్, ఎలక్ట్రికింగ్, సెక్యూరిటరీ, స్పార్క్ యువర్ బ్రెయిన్, డిజైన్ డేర్ బైతో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విజ్ఞాన ప్రదర్శన, వినోద ప్రదర్శనలు బాగున్నాయని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పరిపాలన అధికారి మునిరామకృష్ణ, డీన్ మోహన్ కృష్ణ చౌదరి, ప్రశాంత్ కుమార్ నంద, విద్యార్థులు పాల్గొన్నారు. వేసవిలో ప్రజలకు నీటి కొరత లేకుండా సంబంధిత అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, మంచినీటి పథకాలు పనిచేయలేదన్న ఒక్క ఫిర్యాదు కూడా రాకూడదని జిల్లా కలెక్టర్ డాక్టర్ మంజీర్ జిలానీ సమూన్ గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లాలోని అన్ని మండల ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, ఇంజనీరింగ్ అధికారులతో తాగునీటి ఎద్దటి, ఉపాధి హామీ పనులు, విద్యుత్ సరఫరా తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శుక్రవారం సాయంత్రం సమీక్ష నిర్వహించారు.
నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన రణస్థలం, ఎచ్చెర్ల, ఇచ్చాపురం మండలాల పరిధిలో భూగర్భ జలాల లభ్యతను ప్రశ్నించారు. నీటి నాణ్యతను గురించి పరీక్షలు నిర్వహించాలని చెప్పారు. గ్రామీణ, పట్టణ ప్రాంతమనే తేడా చూపకుండా తాగునీటికి ఇబ్బంది లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని, ఎలాంటి నీటి సరఫరా వ్యవస్థ అయినా పనిచేసేలా ఉండాలని అన్నారు. మరమ్మతులకు నిధులు కేటాయించినట్లు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జడ్పీ సీఈఓ డి వెంకటేశ్వరరావు, ఏపీ ఈపీడీసీఎల్ ఎస్ఈ నాగిరెడ్డి కృష్ణమూర్తి, డిపిఓ వెంకటేశ్వర్లు, డ్వామా పీడి ఎన్వి చిట్టిరాజు పాల్గొన్నారు. శ్రీకాకుళం రూరల్ మండలం నైరా, సింగుపురం గ్రామాల్లో శనివారం వైకాపా యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీలతో సమావేశం ఏర్పాటు చేశారు. వారితో ఆయన మాట్లాడుతూ, ఒక్కసారి అందరూ గమనించాలని, గత ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి తేడాను గుర్తించాలని అన్నారు. ఈనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం 99% సంక్షేమ పథకాలను అమలు చేసి ప్రతి పేదవాడు కళ్ళల్లో ఆనందాన్ని జగన్మోహన్ రెడ్డి ఈ రోజు నింపారని, ప్రతి ఇంట్లో అవ్వా తాతలకు పెన్షన్, తల్లులకు అమ్మఒడి పథకం లాంటి ఎన్నో సంక్షేమ పథకాలను అందించామని చెప్పారు. ఎన్నికల వేళ మళ్లీ ప్రజలను మోసగించేందుకు చంద్రబాబు నాయుడు సాధ్యం కాని హామీలను ఇస్తూ గెలుద్దామని ఆశలు పడుతున్నారని, ప్రజలంతా చంద్రబాబు మోసాలను గమనిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు, కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. టెక్కలి నియోజకవర్గం సంతబొమ్మాలి మండలం కాపు గోదాయవలస చిన్న తొంగం పంచాయతీలో గడప గడపకు ఎన్నికల ప్రచారాన్ని టెక్కలి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ శనివారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతి గడపకు వెళ్లి సంక్షేమ ప్రభుత్వానికి మళ్లీ ఓటు వేసి గెలిపించాలని శ్రీనివాస్ కోరారు. చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్ర ద్రోహి అని, ఎన్నికల ముందు తప్పితే ఆయనకు ప్రజా సమస్యలు గుర్తుకు రావని అన్నారు. చంద్రబాబు నాయుడు మాటలను ప్రజలెవరూ నమ్మడం లేదని అన్నారు. అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు వైకాపా ప్రభుత్వంలో అందించారని, మధ్యవర్తుల ప్రమేయం లేదని, అదే టీడీపీ జన్మభూమి కమిటీ సభ్యులు హవా ఉండేదని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో కాపు గోదాయవలస పంచాయతీ సర్పంచ్ అంగ జనార్దన్, స్థానిక ఎంపీటీసీ సభ్యులు అంగ జగదీష్, అంగ మల్లేష్, చిన్న తొంగం సర్పంచ్ ప్రతినిధి తంగి బాబురావు, అరుణ కిరణ్, ఎంపీపీ సభ్యులు మేరుగు రాజేశ్వరి, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థి గొండు శంకర్ తండ్రి జగపతి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు వైకాపా లీగల్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిట్టా దామోదర్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. బాధ్యత గల వ్యక్తి యాదవుల వృత్తిని కించపరుస్తూ తిట్లు తిట్టడం సరికాదని, బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిచో యాదవుల సత్తాను చాటి చెబుతామని హెచ్చరించారు. యాదవుల వృత్తిని అవమానపరచడం, పోలీసులతో కొట్టిస్తానంటూ బెదిరించడం సరికాదని, ఆయన అహంకారాన్ని తెలియజేస్తుందని, సభ్య సమాజం తలదించుకునే వ్యాఖ్యలు చేయడం ఏంటని, ఇలాంటి విధానాలకు స్వస్తి పలకాలని అన్నారు. చిలగడ దుంపలతో పలు ఆరోగ్య ప్రయోజనాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. చిలకడ దుంప టేస్ట్ అద్భుతంగా ఉండడమే కాదు, దీనిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీనిలో విటమిన్ ఏ, B6, C, D, మెగ్నీషియం, అధిక ఫైబర్ ఉంటుంది. చిలగడ దుంపను మన డైట్లో తరచుగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. చిలగడ దుంప, ఈ తీయని దుంపను చాలా మంది ఇష్టపడతారు. చిలగడ దుంప కాల్చుకొని తిన్నా, ఉడకబెట్టినా, దీనితో చాట్ వేసుకొని తిన్నా, కూర చేసుకున్నా గొప్ప రుచిగా ఉంటాయి. శీతాకాలం మార్కెట్లో ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. చిలకడ దుంప టేస్ట్ అద్భుతంగా ఉండడమే కాదు, దీనిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీనిలో విటమిన్ ఏ, B6, C, D, మెగ్నీషియం, అధిక ఫైబర్ ఉంటుంది. చిలకడ దుంపను మన డైట్లో తరచుగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. చిలకడ దుంపలో మన శరీరంలోని అంతర్గత అవయవాలకు ఆక్సిడేటివ్ ప్రమాదాన్ని తగ్గించే స్పోరామిన్స్ ఉత్పత్తి చేసే ప్రత్యేక లక్షణం ఉంటాయి. అలాగే శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంథోసయానిన్స్ కూడా లభ్యం. ఇది ఇన్ఫ్లమేషన్ను తగ్గించి దానివల్ల వచ్చే ప్రమాదాన్ని నివారిస్తుంది. షుగర్ పేషెంట్స్ చిలకడ దుంప తినకూడదనే అభిప్రాయంలో ఉంటారు. కానీ దీన్ని లిమిట్గా తీసుకుంటే అద్భుతమైన ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. దీనిలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఇది డయాబెటిక్ పేషెంట్స్కు మంచిది. చిలకడ దుంపల్లో ఉండే అధిక కార్బోహైడ్రేట్లకు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచే లక్షణం ఉన్నప్పటికీ ఫైబర్ కంటెంట్ ఈ ప్రాసెస్ను స్లో చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. పాలిఫెనోలిక్ సమ్మేళనం ఇన్సులిన్ను నియంత్రిస్తుంది. టైప్ 2 డయాబెటీస్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని అధ్యయనాలు
అధ్యయనాలు చెబుతున్నాయి. వీటిలో ఉండే కెరోటనాయిడ్స్ యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తూ రక్తంలో చక్కెర స్థాయిని, ఇన్సులిన్ను నియంత్రిస్తాయి. చిలకడ దుంపలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది మలబద్ధకం సమస్యను దూరం చేస్తుంది, జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. నెలసరి నొప్పులు, ఆ సమయంలో ఎదురయ్యే సమస్యలను దూరం చేయడానికి చిలకడ దుంప సహాయపడుతుంది. వీటిలో ఫైబర్, పాలిఫినాల్స్ వంటివి అధికంగా ఉంటాయి. వారానికి ఒకసారైనా చిలకడదుంప డైట్లో చేర్చుకుంటే నెలసరి నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది. చాలా మందిలో మొటిమలు, జుట్టు రాలిపోవడం వంటి సమస్యలు కూడా తలెత్తుతుంటాయి. ఇలాంటి సమస్యలకు చిలకడదుంప చెక్ పెడుతుంది. చిలకడదుంపలో కెరోటినాయిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి క్యాన్సర్ రిస్కును తగ్గిస్తాయి. చిలకడదుంపలో ఉండే యాంథోసైనిస్ క్యాన్సర్ కణాలతో పోరాడుతుంది. క్యాన్సర్కు దూరంగా ఉండాలంటే చిలకడదుంప డైట్లో ఖచ్చితంగా చేర్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులోనే ఉండే బీటా కెరోటిన్ ఈసోఫేగల్ క్యాన్సర్ను నివారిస్తుంది. ఆహారం జీర్ణం కావడానికి తోడ్పడే జీర్ణ వ్యవస్థకు సంబంధించిన అన్ని రకాల క్యాన్సర్లను నివారించడానికి తోడ్పడుతుంది. ఆరోగ్యమే మహాభాగ్యం పేరిట ప్రసారం చేస్తున్న వివరాలు ప్రేక్షకులకు అవగాహన కోసం. ఎట్టి పరిస్థితుల్లోనూ వైద్యుల వైద్యానికి ప్రత్యామ్నాయం కాదు అని గమనించగలరు. ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. సమాజంలో రాజ్యాలు యుద్ధములో పుట్టాయి. ఆధ్యాత్మికం ఏకాంతములో చింతన, త్యాగం, అనుభూతిలో పుట్టాయి. ఎత్తులో ఉన్న మనస్సుకు తన ఎత్తే తెలుసుగాని తనకంటే ఎత్తు, తనకంటే లోతు అనుభవం ఎప్పుడూ కలుగదు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూల సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. నీ మాటే మా బాట.